నమస్తే వ్యూవర్స్. నేను డాక్టర్ శ్రీనివాస్ ఆర్థోపెడిక్ జేఎస్ హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాద్. రైట్. ఇవాళ చెప్పబోయే మన టాపిక్ ఏందంటే నెక్ అంటే ఎక్సర్‌సైజెస్ అంటాము. ఈ నెక్ ఎక్సర్‌సైజెస్‌లో మనకు ఎందుకు చేస్తామనేది ఫస్ట్ మనకు ఇంట్రొడక్షన్‌లో మనకు ఈ మెడకు సంబంధించిన కండరాలన్నీ పడుతూ ఉంటాయి. ఈ బలహీనపడిన కండరాలని మళ్ళీ బలంగా మార్చడం వల్ల మనకు ఈ ఆర్థరైటిస్ నుండి స్పాండైలోసిస్ చేంజెస్ నుండి మనం మళ్ళీ రీబ్యాక్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే అవి చేయబోయే ఇవాళ ఎక్సర్సైజెస్ ఏంటి అనేది చూద్దాం ఇవాళ మనము. ఒకటి దీంట్లో ఐసోటోనిక్, ఐసోమెట్రిక్ అనేసి 2 ఎక్సర్సైజెస్ ఉంటాయి. దాంట్లో మనం ఎక్కువ చేయాల్సింది ఇక్కడ ఏందంటే ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్ అంటాము. అంటే ఇక్కడ లెంత్ ఏమీ చేంజ్ కాకూడదు మన ఈ మజిల్స్‌లో. ఓన్లీ టోన్ మాత్రమే పెంచగలగాలి. అవి ఏం ఎక్సర్సైజెస్ అనేది చెప్తాను. ఒకటి జస్ట్ మన ఈ హెడ్ స్ట్రెయిట్‌గా ఉంచుకోవాలి. దానికి క్వైట్ ఆపోజిట్ ఉండే హ్యాండ్ ఏదైతే ఉందో మనకు ఫోర్ హెడ్ మీద పెట్టి ఈ హ్యాండ్ సపోర్ట్ పెట్టుకున్న తర్వాత దీని ప్రెజర్ ఎంత ఉంటుందో సేమ్ మన నెక్ ప్రెజర్ కూడా అంతే ఉండాలి. ఇక్కడ ఫోర్ హెడ్ మీద పెట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ 1 to 10 5 రిలాక్స్. ఇప్పుడు సైడ్‌కి సేమ్ మన ఈ హ్యాండ్ అనేది రైట్ సైడ్కి పెట్టాలి నెక్కి. ఈ జస్ట్ మన ఇయర్కి ముందు ఉండేటట్టుగా. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ చూస్తే నా మజిల్ అంతా ఇక్కడ టైట్ అవుతుంది. ఈ టైట్ అవుతుంది అంటే నాకు చాలా ఇక్కడ టోన్ పెరుగుతుంది అని అర్థం అంట. అంటే మజిల్ యొక్క లెంత్ పెరగకుండా టోన్ మాత్రమే పెరుగుతుంది ఇక్కడ. 1 to 10 5 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్ 1 to 10 5 రిలాక్స్. సేమ్ బ్యాక్ 2 హ్యాండ్స్ మనము లాక్ చేసుకొని బ్యాక్ నెక్ మీద పెట్టి మళ్ళీ 1 to 10 5 రిలాక్స్. 1 to 10 5 రిలాక్స్. సేమ్ అలాగే చిన్ 2 హ్యాండ్స్ చిన్ కింద పెట్టేసుకొని మళ్ళీ ఈ బెండ్ కాకూడదు. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 5 రిలాక్స్. 1 to 10 5 రిలాక్స్. ఇట్లా సేమ్ 1 2 3 4 ఈ 5 సైడ్స్ మనము చేయగలగాలి. 1 to 10 5 రిలాక్స్. అట్లా 10 టైమ్స్ చేయాలి. అలాగే 3 సెట్స్ చేయాలి. ఇప్పుడు ఇది మనము రొటేషన్ లేకుండా చేశాము. ఇప్పుడు రొటేషన్ కూడా మనం ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఐసోటోనిక్ లానే మనము చెంప మీద ఇక్కడ ఈ మన హ్యాండ్ పెట్టి రొటేట్ చేయాలి. జస్ట్ దీని ప్రెజర్ ఎంత ఉంటుందో మన హెడ్ ప్రెజర్ కూడా అంతే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 సేమ్ ఈ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇవి మనము సింపుల్గా మన ప్రెజర్ అనేది అన్నిటికీ ఒకే ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు. డిపెండింగ్ ఆన్ మన నెక్ పెయిన్ని బట్టి మనం ప్రెజర్ అనేది యూజ్ చేయాలి. ఒకటి మన నెక్ పెయిన్ ఎక్కువ ఉంది, అలాంటప్పుడు గ్రేడెడ్ జస్ట్ మనము తక్కువ ప్రెజర్తో చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ నొప్పి తగ్గే కొలది మనకు ఒక 2 3 డేస్ 4 డేస్ చేస్తూ ఉంటే ఆ నొప్పి అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. అప్పుడు ఈ ప్రెజర్ పెంచుతూ చేయడానికి ప్రయత్నం చేయాలి. మ్యాక్సిమం ప్రెజర్ మనకు ఈ నొప్పి తగ్గేసిన తర్వాత మ్యాక్సిమం ప్రెజర్ పెట్టి కూడా చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. ఈ నెక్ సంబంధించిన ఎక్సర్సైజెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఆన్సర్ ఇస్తాను.